ఎగ్జిబిటర్ల పంచాయతీతో మీకేం సంబంధమని డీజీపీకి చెప్పి ఎలా అరెస్టు చేయమంటారంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. అయితే పేర్ని నానికి మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. అరెస్టు చేయమని తాము చెప్పలేదన్నారు. ఇందుకు సమస్య వచ్చిందో తెలుసుకోమని మాత్రమే తెలిపామన్నారు. మరి మీరెవరు? నువ్వెవరు? సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా. నీ సినిమా వాయిదా వేసుకోవాలి, అంతేగాని బెదిరించడం, జైల్లో వేస్తామని డీజీపీకి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు? దీన్ని దివాళా కోరుతనం కదా పవన్ కళ్యాణ్ గారిది. తర్వాత మేము డీజీపీ గారికి చెప్పి వీళ్ళందరినీ అరెస్టులు చేసేమన్నాం అని చెప్పేటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మేము చెప్పింది ఈ సినిమాటోగ్రఫీ అనేటువంటి అంశం హోమ్ సెక్రటరీ గారి చేతుల్లో ఉంటుంది కనుక హోమ్ సెక్రటరీ గారు దీని మీద ఎంక్వైరీ చేసి ఎందుకు ఈ రకమైన వాతావరణం సృష్టించబడిందో తెలుసుకోండి అనేటువంటి విచారణ చేయమని కోరేని తప్పితే డీజీపీ గారు అంటే ఆయన లా అండ్ ఆర్డర్ చూసేటువంటి వ్యక్తి. ఆయన్ని మేము ఏదో మాట్లాడినట్టు అరెస్టులు చేసేమన్నట్టు నువ్వు వక్రీకరించి మాట్లాడితే నీకు ఉన్నటువంటి జ్ఞానం ఎంత? సినిమా విషయాల మీద నీకున్న పరిజ్ఞానం ఏంటి? దీన్నే అంటారు జంతు సమాన మూర్ఖత్వానికి నమూనా అని జంధ్యాల గారు ఎప్పుడో అన్నారు ఇలాంటి వాళ్ళని చూసే.